హే గాయ్స్, నేను ఇప్పుడు పార్క్ హైత్ హోటల్లో ఉన్నాను. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్, మీరు పేరు వినే ఉంటారు, ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ని కలవడానికి ఒక ఎక్స్క్లూజివ్ మీట్ అండ్ గ్రీట్ జరగబోతుంది. దానికి నాకు ఎక్స్క్లూజివ్ ఇన్వైట్ వచ్చింది. నేను మామూలుగా ఈ ఆపర్చునిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇప్పుడు మామూలుగా క్రికెటర్స్ అంటే అందరికి ఏమనిపిస్తుంది, మామూలుగా ఓకే వాళ్ళకి లక్ ఉండి ఉండొచ్చు, లేకపోతే టాలెంట్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది, అసలు అందుకనే మామూలుగా సెలెక్ట్ అయిపోయారు, లేకపోతే డబ్బులు ఉంటాయి అందుకని సెలెక్ట్ అయిపోయారు అనుకుంటారు. కానీ నేను ఈ ఆపర్చునిటీ తీసుకుంది ఎందుకంటే, ఒక్కొక్క క్రికెట్ ప్లేయర్ గురించి మనం తెలుసుకుంటే మీకు అర్థమయ్యేది ఏంటంటే, చాలా మంది మీరు అనుకున్నట్టు రిచ్ బ్యాక్గ్రౌండ్ అలా ఏం రాలేదు. చాలా మందికి అసలు చాలా చాలా పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ వచ్చింది. ఇప్పుడు కొంతమందిని చూస్తే ఇప్పుడు మామూలుగా ఏంటంటే వాళ్ళకి అసలు కొంతమందికి పేరెంట్స్ లేరు, తర్వాత అసలు జీరో ఇన్కమ్ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో కూడా, అయినా కూడా ఈ లెవెల్కి వచ్చారంటే ఎంత పవర్ఫుల్ మైండ్ సెట్ కావాలో ఆలోచించుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు మామూలుగా క్రికెటర్స్ అయ్యారంటే వాళ్ళకి ఇవి ఉన్నాయి అడ్వాంటేజ్ అవి ఉన్నాయి అనుకుంటారు. కాదు, దాని వెనకాల మీకు ఊహించుకోండి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే. ఇప్పుడు టాలెంట్ ఎంతైనా ఉండనియండి, కానీ హార్డ్ వర్క్ అనేది లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది కదా. తర్వాత ఇంకొకటి, జస్ట్ హార్డ్ వర్క్ ఒకటే కాదు, వాళ్ళకి మైండ్ సెట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు పర్లేదులే మాకు టాలెంట్ ఉంది లైట్ తీసుకుందాం అనుకుంటే అది జరిగే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు వీళ్ళలో చాలా మందిని చూస్తే అసలు మనం ఒకవేళ వాళ్ళ సిచ్యువేషన్ ఉంటే మనం ఈజీగా ఆ సొసైటీ ప్రెషర్కి, తర్వాత ఆ ఛాలెంజెస్కి మనం లొంగిపోయి ఉండేవాళ్ళమే. కానీ వీళ్ళు ఎక్కడ లొంగకుండా, నాకు ఈ డ్రీమ్ ఉంది దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు నమ్మి ఫుల్ కమిట్మెంట్ పెట్టి ఈ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ మొత్తం వరల్డ్ లెవెల్ వరకు రికగ్నైజ్ అయ్యారంటే ఇంకా అర్థం చేసుకోండి. సో ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడ ఒక ఇన్స్పిరేషన్గా మారుతున్నారు, ఇన్స్పిరేషన్గా అయ్యారు కూడా. సో వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఈరోజు చూద్దాము. నిజం చెప్తున్నాను, ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటే అసలు మామూలుగా కష్టాలు పడతా ఉంటారు అనుకుంటారు అందరూ, ఏంటంటే నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటారు. కానీ రియాలిటీలో అసలు రియల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అని మీకు ఒక సెన్స్ రావాలంటే వీళ్ళ హిస్టరీ తెలుసుకోవాలి. ఒక్కొక్కరు ఎంత ఫేస్ చేశారంటే అసలు మామూలుగా వేరే వాళ్ళు ఎవరు ఈ పొజిషన్లో ఉన్నా కూడా ఇంకా అది వదిలేస్తారు, గివప్ చేస్తారు. కానీ వీళ్ళు గివప్ చేయకుండా చేశారంటే వాళ్ళకున్న మైండ్ సెట్ పవర్ని మనం క్యాప్చర్ చేసుకుందాం. సో ఈ వీడియోలో వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు వాళ్ళ నుంచి తెలుసుకుందాం. సో ఈవెంట్ అదిరిపోయింది. లూబీ పంప్స్ వాళ్ళు ఇది ఆర్గనైజ్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క ప్లేయర్కి అసలు ఎంత వరకు ఆన్సర్ చేయగలుగుతారు అంత స్పేస్ ఇచ్చి బాగుండింది. సో ఫస్ట్ నేను క్వశ్చన్స్ అడగాలనుకున్నాను ప్లేయర్స్ని. మన స్టైల్ తెలుసు కదా, క్వశ్చన్స్ అందరూ ఏంటి మీరు ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నారు అలా అడుగుతారు. కానీ మన స్టైల్ ఏంటంటే వాళ్ళ నుంచి, వాళ్ళ స్ట్రగుల్స్ నుంచి మనం ఏమైనా లెసన్స్ నేర్చుకోవచ్చా అనే యాంగిల్లో అడుగుతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ నేను నితీష్ రెడ్డి గారిని అడిగాను. ఒకసారి క్లిప్ చూడండి. Yes. So, dear players, Srinivas is a YouTuber. He has around 7 lakh subscribers. The Telugu Superhumans, that is the YouTube channel name. So he also has some questions in mind. I would want you to take a mic from there and stand that side so that we are, in proper coverage. And now I hand it over to Srinivas. So get ready to get emotional, guys. Hi everyone, it's a pleasure to be with you. I've been through your journeys, like I have gone through your journeys, and it's so inspiring, literally. So I can't wait to ask you questions. So my first question, I will come through that order. I think it's better. So Nitish Gandhi, and so your father's sacrifice is a very important part of your journey. So what's one quality that you look up to in your father that you want to start implementing in your life from here onwards? I mean, the way he cares about me, because I don't know how to care about my friends. I keep on, playing around them, but sometimes, even my sister, even my mom, there are some times where you need to show your emotions. I'm very lacking in that, so I would say you need to show your emotions sometimes, and they need to know that emotions as well. Thank you for answering. సో చూసారా, నితీష్ రెడ్డి గారిని నేను ఎందుకు లైక్ చేస్తానంటే ఆయన స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్. వాళ్ళ ఫాదర్ సాక్రిఫైస్ యొక్క పవర్ తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. బేసిక్గా ఆయనకి ట్రాన్స్ఫర్ వస్తే మళ్ళీ పిల్లోడికి ఎక్కడ క్రికెట్ మ్యాచ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కొంచెం డబ్బులు వచ్చిన పెన్షన్ ఆ పిఎఫ్ఐ తీసుకొని ఒక ఇన్స్టిట్యూషన్లో పెడితే అక్కడ మోసపోతారు. సో ఇప్పుడు ఏంటి, సడన్గా జాబ్ రిజైన్ చేస్తారు, జీరో డబ్బులు. ఎలా అప్పుడు చుట్టుపక్కల కూడా చాలామంది హ్యూమిలేట్ చేయడం, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది అంటాం అలా చేశారంట. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదని చెప్పి ఒక కసిగా తీసుకొని అసలు చాలా కష్టపడి ఇప్పుడు చూసారు కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్గా రాబోతున్నారు. అసలు ఆయన పేరు వింటేనే స్టేడియంస్ మూగిపోతుంది. సో ఆయన నుంచి అది నేర్చుకున్నాను. సో నెక్స్ట్ నేను అనికేత్ వర్మ గారిని అడిగాను. ఆయన క్లిప్ చూడండి. So Aniket, hi. So your story is very inspiring as well.
I know you lost your mother when you were in childhood, your uncle and family supported. But there are many young players in small towns who does not have financial means to do whatever they want. But many people say that, why are you wasting time on cricket? Go get a job. What is one advice that you will give to such a young player? Can I talk in Hindi? Yes, yes, of course, of course. ना वो ना ग्राउंड पे टाइम दो जितना हो सके, ताकि जो बाकी चीजें बाहर होती हैं वो नेगेटिव चीजें जितनी भी आप बाहर रहोगे, ज्यादा लोगों के साथ टाइम स्पेंड करोगे rather than ग्राउंड पे जितना ज्यादा टाइम स्पेंड करोगे उतना आपको गेम का अवेयरनेस और सारी चीजें बेटर रहेगा. Thank you. సో చూసారా, ఈయన స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్. అసలు ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో వేరే వాళ్ళు ఉంటే ఇంకా ఆల్మోస్ట్ గివప్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు. సో తర్వాత వాళ్ళ అంకుల్ చూసుకున్నారు, కొంచెం సపోర్ట్ చేశారు. చుట్టుపక్కల వాళ్ళు అనేవాళ్ళు అంటే ఏంటంటే నీకు క్రికెట్ ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి. అయినా కూడా ఆయన నాకు ఇది ఇంట్రెస్ట్, నా ప్యాషన్ అని చెప్పి గివప్ చేయకుండా ముందుకు వచ్చి ఇక్కడ వరకు వచ్చారు. సో ఇలాంటి అన్ని చుట్టుపక్కల చాలా మంది జరుగుంటుంది, కానీ వాళ్ళు అక్కడికే ఆగిపోతారు. కానీ రియాలిటీలో ఏంటంటే వాళ్ళు ఆగిపోకుండా ముందుకెళ్ళిన వాళ్ళు ఇలాంటి చరిత్రలు సృష్టిస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే నేను హెన్రీ క్లాసన్ గారిని అడిగాను, ఒకసారి క్లిప్ చూడండి. So, Klassen, hi. So, your batting looks very aggressive, but still your face is calm. So, how do you balance the calmness and aggressiveness on the field? It's more like we always say, it's like a duck on water. Duck always gets strong on top, but underneath the legs are big. So inside it's not always that calm, but it just comes with experience and trusting your abilities. I know what I'm capable of and what I can do. That's as long as you keep in that bubble and not pushing your limits too far, that it's a little bit out of reach. You will always stay calm. And I've had a conversation with Pollard, and he always said, out of 10 games, how many times you back yourself to win a game? You probably think about it as one chance to beat you, and then the other 9 times you'll back yourself to win the game. So that always keeps you calm and go like, if it's not today, it's fine. The next game I will do it. So there's ways of staying calm. That's valuable. Thank you for sharing that. సో చూసారా, హెన్రీ క్లాసన్ గారిని అదే ఏంటంటే చూస్తే ఫేస్ కామ్ గా అలా ఉంటుంది, కానీ రియాలిటీలో ఆయన అగ్రెసివ్ బ్యాటర్. సో ఆయన చెప్పింది మీరు విన్నారు కదా. ప్లస్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను, చూడండి. Like batters fear spinners, but you dominate spins. So, what's the mindset difference and technical difference that happens in your mind when you face the spins? I don't think my mindset changes quite a lot. It just comes from when I started playing professional cricket. Me and my mate, he was a leg spinner. The challenge was always to take the opposition spinners down. So it just was a habit of whenever a spinner comes on, I need to make my friend look good, make their figures look a lot worse than what his figures looks like. So it was always just drilled into me that when a spinner comes up, he needs to go the distance. Sometimes you win, sometimes you lose, but as long as your ratio is a lot better than theirs, we're smiling. ఆయన్ని చూస్తే కూడా అసలు గర్వం ఉండకుండా అసలు అలా ఉన్నారు. తర్వాత ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే హర్షల్ పటేల్ గారిని అడిగాను, ఒకసారి ఈ వీడియో చూడండి. So, Ashil, hi. So, death runs are very important for a match. During that time, like when the batter is attacking and the crowd, people are cheering, like what do you say to yourself mentally before you bowl? Batters are not only attacking in death overs, they're attacking from ball for now. But the only thing you say to yourself is, what am I going to do now? That's the only question in my mind when I'm bowling. Whether I can hit for 5 sixes, it doesn't matter. What am I going to do on the 6th ball? As long as you keep thinking like that and you keep focusing on the next ball and executing the next ball. Thank you so much, guys, for sharing this. I'll ask more questions sometime later, but thank you once. All right. Thank you, Srinivas. సో మీరు చూసారా, హర్షల్ పటేల్ గారికి కూడా ఏంటంటే అంత మనం అనుకున్నట్టే ఈజీ అంత ఏం అవ్వలేదు. ఆయన బేసిక్ గా వాళ్ళ ఫాదర్ కి యూఎస్ఏ వెళ్ళడానికి అలా వస్తే అక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, యూఎస్ఏకి వెళ్ళాలా లేకపోతే ఇక్కడ ఉండి చేయాలా, ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళ కోచ్ చెప్పారంట ఏంటంటే కాదు, చాలా టాలెంట్ ఉందని చెప్పి. సో అలాంటి టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి చేయమని చెప్పారు. సో ఈయన వచ్చారు క్రికెట్కి, ఓకే అంత బాగానే ఉంది కదా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత ట్రై చేసినా ఒక్కోసారి పర్ఫార్మెన్స్ సరిగ్గా రాకపోవచ్చు, ఒక్కోసారి ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ఆయనకి ఒక లో ఫేస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన కాన్ఫిడెన్స్ మిస్ అవ్వకుండా మళ్ళీ నేను చూస్తానని చెప్పి, ఇప్పుడు మామూలుగా హర్షల్ పటేల్ గారిని పర్పుల్ పటేల్ అని కూడా అంటారు కదా, సో అంత రేంజ్కి వచ్చారు. నేను ఇక్కడ అందరూ వీళ్ళ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాలని నేను నిజంగా ఫిక్స్ అయ్యానంటే,
బేసిక్‌గా ప్రతి ఒక్కరికి లైఫ్‌లో ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళని క్రికెటర్స్ చూసినా గూడా వాళ్ళకేదో స్మూత్‌గా అయిపోయింది కాదు. ప్రతి ఒక్కొక్కరికి దారుణమైన సిట్యుయేషన్స్ కూడా జరిగినియి. సో, అలాంటప్పుడు కృంగిపోతే ఎవరికి నష్టం? ఇప్పుడు మనకి గాడ్ మన దాంట్లో ఒక పొటెన్షియల్ ఇచ్చినప్పుడు, మనం ఆ పొటెన్షియల్‌ని వాడుకుంటేనే గాడ్ యొక్క పవర్ చూపిస్తారు. నేనెప్పుడు చెప్తానే ఉంటాను. చాలామంది ఏంటంటే గాడ్ నాకేమైనా చేస్తే బావుండు అనుకుంటారు. కానీ గాడే మీరేమైనా చేస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నారేమో. సో, వీళ్ళేంటంటే అలా వదిలేయకుండా వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళు తీసుకొని ఎట్లైనా ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా నేను బయటపడతానని చెప్పి ఒక నమ్మకంతో వచ్చి ఇంత సక్సెస్ఫుల్ స్టేజ్ వరకు వచ్చారు. సో నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ వీడియో ద్వారా మీకు వీళ్ళలో ఏ స్టోరీ ఇన్స్పైరింగ్ అనిపించింది, మీరు మీ లైఫ్లో ఏమైనా ఛాలెంజెస్ ఉంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారని చెప్పి ఒక సెంటెన్స్ రాయండి. ఎందుకంటే చూడండి వీళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళు సూపర్ హ్యూమన్ లెవెల్కి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ దగ్గర ఆగిపోకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. సో మీరు కూడా అట్లనే సూపర్ హ్యూమన్ అవుతారని నమ్ముతున్నాను. సో యాజ్ యూజువల్ నేను ఎప్పుడు ఏం చెప్తాను, రండి మీకు ఒకటి చెప్తాను. మీరు కూడా సూపర్ హ్యూమన్స్ అవ్వచ్చు, మీరు కూడా టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వచ్చు. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా మీరు ఓవర్కమ్ చేయొచ్చు. వీళ్ళే ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో మీరందరు ఆసమ్, అది నాకు తెలుసు. Our first influencer is a YouTube hero. Yes, he has 7 lakh subscribers and his channel name is Telugu Superhumans. Ladies and gentlemen, please put your hands together for BNS Srinivas. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో హౌ మెనీ ఆఫ్ యూ నో తెలుగు హియర్? ఓకే, దట్స్ ఆసమ్. సో నా పేరు బిఎన్ఎస్ శ్రీనివాస్. నాకు తెలుగు సూపర్ హ్యూమన్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ జర్నీ చూసుకుంటే ఇప్పటి వరకు ఇండియాలో ఎవ్వరూ చేయలేనివి నా ఛానల్ ద్వారా జరిగినాయి. ప్రపంచంలో అందరికన్నా హెల్త్ తర్వాత మైండ్ సెట్లో టాప్ ఉన్న వాళ్ళు, అంటే మీరు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా రాని వాళ్ళని నేను ఫస్ట్ టైం ఇండియాలో ఇంటర్వ్యూ చేసి మన తెలుగు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను. సో ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు థింకింగ్ అనేది చాలా హై లెవెల్లోనే ఉండాలి. అసలు మామూలుగా ఏమవుతుందంటే మనం ఇంతే కదా, ఇంత ఉంటే చాలు అనుకుంటే మీకు నిజంగా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో నేను చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటంటే నాకు చిన్న జాబ్ వస్తే చాలు అనుకున్నాడు. నిజంగా చిన్న జాబ్ వచ్చింది, అయిపోయింది. ఇంకా అట్లా కాదు. సో మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే 100x థింకింగ్ ఉండాలి. నేనేమనుకున్నానంటే, నేను ఇంటర్వ్యూ చేస్తే ప్రపంచంలో టాప్ అయితే ఇంటర్వ్యూ చేస్తాను, లేకపోతే ఎంత ఫేమస్ అయినా నేను చేయనని పెట్టుకున్నాను. అలానే నాకు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరు చేయని వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది. ఒకవేళ ఇండియాలో చూసుకుంటే నేను ధోని గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్నేషనల్ గా చూసుకుంటే అసలు కొంతమంది ఓప్రా విన్ఫ్రీ అని చెప్పి టాప్ యాంకర్ ఇన్ ద వరల్డ్, ఆమె 4 times పిలిచిన రాని వాళ్ళు కూడా నేను పిలిస్తే వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడాలంటే మీరు 2 కోట్లు కట్టాలి, కానీ నా దగ్గర ఫ్రీగా వచ్చారు. సో అట్లా నాకు డిఫరెంట్ థింగ్స్ జరిగినాయి. మీ అందరికీ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సి స్క్వాట్ అనే యాన్యువల్ పేరు ఎవరైనా విన్నారా? జనరల్ గా ఇంకా ఎవరైనా విన్నారు? సి స్క్వాట్, యా, ఎవరు విన్నారా? యా, ఏంటండి? ఓకే, మీరు ఎస్. సో గెస్ట్ చేసినట్టు అది ఒక మెరీన్ యానిమల్. నేను ఇక్కడ ఎందుకు అది చెప్తున్నానంటే, సీ స్క్వాట్ అనేది స్టార్టింగ్ చిన్నప్పుడు ఉన్నప్పుడు మామూలుగా పెద్దగా అవ్వాలి, గ్రోత్ రావాలని చెప్పి ఏం చేస్తుందంటే ఉన్న న్యూట్రియంట్స్ అన్ని తీసుకొని చుట్టుపక్కల ఉన్న ఫుడ్ అంతా తింటూ మంచిగా ఎదుగుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మన దగ్గర చాలా ఉందిలే, మన దగ్గర సరిపోయేంత పోషకాలు సరిపోయిందని చెప్పి దాన్ని ఒక రాయికి అతికిచ్చేసుకుంటాం. ఆ రాయికి అతికించుకొని ఏం చేయదు, మనకు ఒక స్టేజ్కి వచ్చేసాం కదా అని చెప్పి ఏం చేయక బోర్ కొట్టి దాని బ్రెయిన్ అదే తినేస్తుంది. సో ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా సాధించాలి, చాలా చేయాలని చెప్పి చాలా డ్రీమ్స్ పెట్టుకొని వచ్చి ఉంటారు. ఇంకా ఆ పాత్రలో వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి ప్రెషర్స్ వల్ల, లేకపోతే రిస్క్ తీసుకోవాలంటే టెన్షన్ వల్ల మనం ఏం చేస్తామంటే ఇంకా చాలా ప్రస్తుతానికి కంఫర్ట్ గా ఉన్నామని అనుకుంటాం. కానీ ఆ కంఫర్టే ఒక్కొక్కసారి మనల్ని తినేసే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మీ ఎండ్ యూజర్స్ కి ఎలా మీరు వాల్యూ ప్రొవైడ్ చేయగలరు అనేది కొత్తవి మీరు తెలుసుకుంటూ ఉండాలి. అలా తెలుసుకుంటేనే వేరే వాళ్ళ నుంచి సపరేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, అందరూ ఒక స్టేజ్కి వస్తే మనం సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే 99% పీపుల్ అలానే ఆలోచిస్తారు. మీరు ఆ 1% లో ఉండాలంటే కొత్త నేను ఏం నేర్చుకోవచ్చు, ఏం చేయొచ్చు అంటే సోషల్ మీడియా వాడుకోవచ్చా, లేకపోతే కొత్త టెక్నాలజీ వచ్చింది ఏ వాడుకో నేను ఎట్లా రీచ్ అవ్వాలి, అలాంటి డిఫరెంట్ ఆలోచించుకుంటూ ఉండి 100x థింకింగ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇందాక చెప్పినట్టే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తున్నారా, ఈ స్క్రీన్ ఏంటి మొత్తం ఒకటి కాదు. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క పిక్సెల్ కనబడుతుంది. చూడండి, దగ్గరగా ఒక్కొక్కటి కనబడుతుంది. జస్ట్ నేను ఒక్క పిక్సెల్
చూపిస్తే మీకు ఏమైనా తెలుస్తుందా? తెలియదు. మొత్తం కలిపితేనే కదా పిక్చర్ కనబడింది. అట్లా ఏంటంటే మీరు అందరు కూడా ఈ కంపెనీలో ఒక్కొక్క పిక్సెల్ లాగా మీరు అందరు కరెక్ట్ గా ఫంక్షనింగ్ చేస్తే జరుగుతుంది. ఇప్పుడు మొత్తం స్క్రీన్ లో మధ్యలో ఒక బ్లాక్ డాట్స్ మధ్యలో ఉంటే డిస్టర్బెన్స్ కలుగుతుంది లేదా? సో అట్లనే ఏంటంటే మనం కూడా ఏంటంటే మన తరపు నుంచి మనం ఎట్లా టాప్ లెవెల్కి రావాలి, అలా రావటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా కంపెనీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తా ఉంటుంది. సో నేను మిమ్మల్ని ఇక్కడ అడిగేది ఒకటి, మీరు ఏం చేసినా జనరల్ గా అందరూ ఆలోచించేటట్టు చేస్తే అందరి దగ్గరే ఉండిపోతారు. నేను ఇంకా కొత్తగా ఎలా చేయొచ్చు అని అనుకుంటేనే ముందుకెళ్తారు. రిస్క్ ఉంటుంది, అఫ్ కోర్స్. రిస్క్ లేకపోతే మళ్ళీ ఏంటంటే ఓకే, రిస్క్ లేకపోతే ఎక్కడికే వెళ్ళరు. కానీ వెళ్ళాలనే కోరికలు ఉన్నప్పుడు మనం రిస్క్ తీసుకోవాల్సిందే. ఊహించుకోండి, మనలో చాలా పొటెన్షియల్ ఉండి చాలా చేయగలిగి మనం అక్కడ అయిపోతా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఎలా అంటే గాడ్ మీలో ఒక గిఫ్ట్ ఇచ్చాడు, అంటే మీకు ఇలాంటి ఒక థింకింగ్ పవర్ ఇచ్చారు. మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే గాడ్ ఏదో ఒక విధంగా మీ ద్వారా ఏదో చేయాలని చూస్తున్నారు. మనం ఏంటంటే సరే మనం ఈ స్టేజ్ వరకు వచ్చాము ఆగిపోదాం అనుకుంటే గాడ్ ఆ గిఫ్ట్స్ తీసేసే ఛాన్స్ ఉంటుంది. సో కొత్త నేర్చుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. That was my